ఒకానొక పట్టణములో క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీ అని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే బైబిల్ సంబంధమైన, క్రైస్తవ సంబంధమైనటువంటి చిత్రపటాలు ఆడిటోరియంలో తగిలించి అందరి సందర్శకులకు ఆడుతుంది. చాలా మంది దాన్ని దర్శించి అవి చూసి ఆనందించి ఆశ్చర్యపోతూ ప్రభువుని స్మరించుకుంటూ వచ్చారు. ఇందులో ఒక పాప 6 ఏండ్ల వయసు ఒక చిత్రపటం దగ్గర ఆగి అలాగే నిలబడి చూస్తూ ఉంది. చూస్తూ చూస్తూ కాసేపటికి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు రాలుతుంది. ఇంకాసేపటికి చిన్నగా ఏడవటం మొదలెట్టింది. ఇంకాసేపటికి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడుతుంది. ఆ గ్యాలరీ ఏర్పాటు చేసిన చిత్రకారుడు అటు ఇటు చూసి ఆ పాప దగ్గరకు వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ పాపని అడిగారు. వాళ్ళ పేరెంట్స్ గురించి. అప్పుడు ఆ పాప చిత్రపటం వైపు చూపిస్తూ, బహుశా అన్యురాలేమో పాప, ఎవరండి చిత్రపటంలో ఉన్నారు? ఏంటి ఆయన జుట్టంతా విరబోసుకొని కనపడుతుంది, ఒళ్ళంతా రక్తం కనపడుతుంది, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఎందుకో అది చూస్తుంటే నాకు ఏడుపుస్తుంది. బహుశా ఎంత నేరం చేసింటే అంత ఘోరంగా చంపుంటారు ఆయన. ఇంతకు ఆయన ఎవరు, ఏం తప్పు చేశాడని అంత ఘోరంగా మరణ శిక్షలాగా విధించారు. అంటే పాప వర్ణిస్తున్న దాన్ని బట్టి ఈ చిత్రకారుడు చెల్లించిపోయాడు. అంటే తాను గీసిన చిత్రం అంత పాప హృదయాన్ని టచ్ చేసిందని ఒకవైపు సంతోషిస్తూనే అప్పుడు చెప్తున్నాను, అమ్మాయి, ఈయనే తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఈయన పేరు యేసు క్రీస్తు. దాదాపు 2000 సంవత్సరాల కిందట ఈయన సిలువ వేయబడి చనిపోయింది. కారణం ఏంటంటే ఈయన అందరి పాపముల కోసం శిక్షను మోసుకొని చనిపోయాడు. ఈయన రక్షకుడమ్మా యేసు అని చెప్పుకుంటూ కన్నీళ్లు పోర్చుకుంటూ, ఈయన అందరి పాపాల కోసం చనిపోయాడు అంటే, అవును, నా పాపాల కోసం కూడా చనిపోయాడు, అవునమ్మా. అప్పుడు బుల్లెట్ లాంటి ప్రశ్న ఒకటి అడిగింది, అలాగైతే నీ పాపాల కోసం కూడా చనిపోయాడా అని అడిగింది. హ్యాస్ హీ డైడ్ ఫర్ యువర్ సిన్స్ ఆల్సో అనేసరికి ఆ ప్రశ్న ఒక బుల్లెట్ లాగా దిగిపోయింది, బాణంలా గుచ్చుకుంది. అంటే అప్పటి వరకు నామకార్థ క్రైస్తవునిగా ఉన్న చిత్రకారుడు సమయంలో పుచ్చబడి ఒప్పించబడి అప్పటికప్పుడు హృదయంలో పశ్చాత్తాపడుతూ, ప్రభువా రక్షక అని మనస్సులో ప్రార్థన చేసుకుంటూనే అడిగాను, అవునమ్మా, ఈరోజు నా కళ్ళు తెరవబడినాయి, ఆయన నా కోసం కూడా చని నా కోసం కూడా చని అని ఆ పాపని ముద్దు పెట్టి తల్లిదండ్రులకు అప్పటి ఆ శిలువ వాళ్ళకి నాకు నేను కొంచెం
ఇదంతా ముందుగానే ఉంది. మా వాళ్ళు అసలే పలకలేదు. వాళ్ళు చిన్న బాటిల్ తెస్తే అదే పనిగా చూస్తారు. ఫ్యాన్ తెస్తే ఇట్లే చూస్తారు. వాక్యం పోదు. అప్పుడప్పుడు మీరు విని ఉంటారు ఆర్ఆర్కే మూర్తి గారిని, దిక్కులు చూసేవాడు దిక్కుమాన్యుడు. వాక్యం జరిగేటప్పుడు వాక్యం దిక్కు తప్ప ఏడ వాక్యం వైపే చూస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. అప్పుడప్పుడు రాసుకు 3 పనులు చేస్తున్నాం. ఆ చిత్రపటము ఆయన్ని ఎంతో ప్రభావితం చేసింది, పాపను కూడా ప్రభావితం చేసింది. ఏం నేర్చుకుంటున్నాము ఈ సంఘటనను బట్టి అంటే, ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తును వ్యక్తిగతంగా మన జీవితానికి అన్వయించు, దీన్నే పర్సనల్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. వ్యక్తిగత అన్వయింపు చాలా ముఖ్యం. ఆ పాప మంచి ప్రశ్న అడిగింది, ఆయన నీ పాపముల కోసం చనిపోయాడు. అది ఆయన కూర్చు, అందరి పాపముల కోసం చనిపోయాడని. మరి నీ పాపం అది అన్వయింపు. ఇదిగో లోక పాపమును మోసుకొనుచున్న దేవుని గొర్రె, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. కొన్ని చదివేటప్పుడు అన్వయించుకొని చదువు. పాపులను అంటే నన్ను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నన్ను దేవుడు లోకమును ఎంతో లోకమనే చోట దేవుడు నన్ను ఎంతో ప్రేమించి అన్వయింపు. అట్లా వాక్యాన్ని అన్వయించుకొని చదువుతుంటే మనం చాలా మేలు పొందుతాం, వాక్య ప్రయోజనం పొందుతాం. పౌలు శిలువ యొక్క పనివాడు. చెప్పండి, పౌలు శిలువ యొక్క పని. అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు అనగా చెప్పండి, శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇక నాకేది అవసరము లేదు. నేను శిలువ యొక్క పనివాణ్ణి, నేను వర్కర్ ఆఫ్ ది క్రాస్. ప్రియులారా, ఇలాంటి మాటే ఒకటి నేను మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆదివారం తెల్లవారుతుండగానే మగ్దలేనే మరి వేరొక మరియ సమాధి చూడటానికి వచ్చారు. వారికి ఎంత ఆసక్తి. శిష్యులైతే భయపడి చచ్చిపోయినంతనే అయిపోయి రూములో తలుపేసుకొని వణుకుతూ ఉంది. కానీ స్త్రీలు పరిగెత్తుకుంటా సమాధి దగ్గరకు ఉంది. ప్రభు దూత పరలోకము నుండి దిగొచ్చు. మత్తయి సువార్త 28వ చూడండి. రాయి పొర్లించి దాని మీద కూర్చున్న అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండేది, అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండేది. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే స్త్రీలు కూడా భయపడినారు. వాళ్ళు భయపడినారు, ఈ స్త్రీలు కూడా భయపడినారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు భయపడి చచ్చినంత పని అయిపోయింది, వీళ్ళు భయపడినారు కానీ అట్లే నిలబడుతుంది.
భక్తులకు భక్తిహీనులకు అది తేడా. ఆ సైనికులు వణికిపోయి సచ్చినంత పని. ప్రియులారా, అప్పుడు ఆ దూత ఏమంటున్నా చదువునాను 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి ఆ, మీరు భయపడకుడి. బాగా వినాలమ్మా ఈ మాట. మళ్ళా చదువు. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఏం సాక్ష్యం చూడండి. ఆ స్త్రీలు ఎవరిని వెతుకుతున్నారంట? సిలువ వేయబడిన యేసు. స్త్రీ మరి అంత తగ్గించు. కంఫర్టబుల్. వీళ్ళు ఎవరిని వెతుకుతున్నారు చెప్పండి? పౌలుకు ఎలాంటి గురి ఉందో వీళ్ళకు కూడా అలాంటి గురి. ఆ దేవదూత సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు సిలువ వేయబడినాడు నిజమే, కానీ మీరు అక్కడే ఆగిపోతాను. ఆయన తిరిగి లేచు, ఆయన ఇక్కడ లేడు అని నిజంగా మగ్దలేనే మరియ, వేరొక మరియ ఎంత చక్కటి ప్రత్యక్షత పొందారు. యేసు క్రీస్తు అంటే ఎవరు? సిలువ వేయబడిన ఆయన తిరిగి లేచు. కనుక ప్రియులారా, ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. బైబిల్ గ్రంథం అంతటిలో కేంద్ర బిందువు ఏంటంటే యేసు క్రీస్తు సిలువ. ఆ గ్రహింపుతో మనం బైబిల్ చదివితే మనం ఎంతో ధన్యులమవుతాం. అది అర్థం చేసుకుంటే నీ ఒక సిలువ పనివానిగా ఈ లోకంలో ఒక సిలువ సువార్తికురాలిగా లోకంలో నీవు యేసు క్రీస్తు ప్రభువు ఒకసారి ఇట్లన్నాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ పైకెత్తెను, అలాగే మనుష్య కుమారుడు పైకెత్తబడవలను. ఎవరెత్తుతారు ఆయన్ని పైకి? చెప్పండి, ఎవరెత్తుతారు? చెప్పండి. ఎత్తబడవలను అన్న అంటే ఎవరో ఒకరు ఎత్తితేనే కదా పైకి. ఎవరెత్తుతారు? నువ్వే, నేను. అంటే ఎత్తి చూపాలని. ఎవరెత్తుతారు ఆయన్ని? బుర్రకు పని పెట్టారు ఇంట్లో. ఎవరెత్తుతారు? ఏం జేసీబీ తేవాలి? ఏమి లేదు. కాదు, ఇక్కడ ఉన్న మనందరం పైకి ఎత్తబడవాలంటే పైకి ఎత్తబడితే అందరూ చూస్తారు, అనేకులను ఆకుంటారు. కనుక ఆ సిలువ ప్రత్యక్షత మనం చక్కగా పొందితే మనము మన జీవితంలో మన మాటల ద్వారా ఎవరిని పైకెత్తి చూపిస్తాం చెప్పండి? సిలువ వేయబడిన యేసు. బాప్తిస్మమిచ్చు యోహాను అదే అన్నా, ఇదిగో అనన్నా, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ క్యారీస్ అవే ద సిన్స్ ఆఫ్ ది హోల్. ఇదిగో చూడండిరా, లోక పాపమును మోసుకొని దేవుని. కనుక యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల ద్వారా పైకెత్తబడ, హెచ్చింపబడ.
బాప్తిస్మిచ్చు యోహాన్ అన్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించు. ఉదాహరణకు ఒకరు హెచ్చింపబడాలంటే ఒకరు తగ్గించు. చిన్న ఉదాహరణకు, మరి నేను ఇక్కడికి వచ్చినాక నాకు కుర్చీ వేసి, నేను కుర్చీలో కూర్చున్నాను, పక్కనే మీ సార్ కింద కూర్చున్నాను అంటే తగ్గించుకున్నాడని అర్థం. నిజానికి నా పక్కన కూర్చోవచ్చు, ఇంకో కుర్చీ వేయించుకొని సార్కి ఇంకోటి అనుకోని. నేను మామూలుగా అట్లే చేస్తాను. మీ సార్ వచ్చినప్పుడు మా చర్చ్ నాకు ఒకటి మీ సార్కి ఒకటి వేసేస్తాను. కానీ మీ సార్ అట్లా కాదు, అంటే చూడండి, తాను తగ్గించుకోవడం ద్వారా నేనేమైనా ఇప్పుడు చెప్పండి, హెచ్చింపబడింది. నేను హెచ్చించుకోలేదు కానీ హెచ్చింపబడింది. అలాగా ప్రియులారా, మనము తగ్గించుకుంటూ ఎవరు హెచ్చింపబడతారు? యేసుక్రీస్తు. మనము హెచ్చించుకుంటే యేసుక్రీస్తు ఎక్కువైపోతుంది. కనుక జాగ్రత్త. మన మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో ఏదైనా కానివ్వండి, మనం తగ్గించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును హెచ్చించుదాం. మనం తగ్గించుకుంటూ ఆయన హెచ్చింపబడతాడు. ఆయన పౌలు తన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును ఎంతగా హెచ్చించి, ఆయన ఒక మంచి శిలువ యొక్క పనివాడు, ద వర్కర్ ఆఫ్ ది క్రాస్. ఇది సేవకులకు, సేవకురాందకు అందరికీ పనికొచ్చే సందేశం. అందరము శిలువ యొక్క పనివారుగా ఉండొచ్చు. వినాలి. అంతవరకు ఓపికలేదులే సార్, మా సంసారమే సముద్రం అయిపోయింది, ఈద లేక, అటు ఎనికి రాలేక ముందుకు పోలేక, మీ మళ్ళా సిలువ అంటే మా ఇంట్లోనే పెద్ద సిలువ లేదు. ఏదేమైనా నువ్వు నేను సిలువ యొక్క పనివారుగా ఉండాలి అంటే ఒక మంచి అవగాహన. మొదటి పాఠంలో సిలువ యొక్క 7 మాటలు నేర్చుకుంది, ద వర్డ్స్ ఆఫ్ ది క్రాస్. రెండో పాఠంలో సిలువ యొక్క కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది క్రాస్ నేర్చుకుంది. చాలా అవగాహన వస్తుంది. అలాగే మూడో పాఠంలో సిలువ యొక్క పనివాడు, ద వర్కర్ ఆఫ్ ది క్రాస్. పౌలు జీవితంలో అన్వయించుకున్నాడు. ఆ సిలువ అనుభవం ఏ విధంగా ఆయనలో అనిపిస్తుందో, ఎలా సిలువ పనివానిగా వర్తిల్లాడు. పౌలు జీవితాన్ని సారు కూడా పౌలు గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. పౌలు జీవితంలో సిలువ ఎలా ఉండొచ్చు. మొదటి విషయం, ఒకటి, సిలువ వేయబడుట. చెప్పండి, సిలువ వేయబడుట. చాలా సంతోషం. పిల్లకాయలు చాలా హుషారుగా ఉంది. సంతోషం, బాగా వింటున్నారు. అది నాకు అల్లరిలో. చదువుతారా? పౌలే అన్నాడు, గలతీ 2:20. గలతీ 2:20. బాబు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏమన్నాడమ్మా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది నా అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సిలువ వేయబడి ఉన్నాను, వేయబడి. ఇంగ్లీష్ లో బాగుంది, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, నేను అంటే ఐ, నేను
కాదు అంటే గీత కొట్టడం, అడ్డగీత. మనలో నిలువు గీత ఉంటది, అది ఎప్పుడు ఏమంటూ ఉంటది, నేను నేను నేనని లేస్తూ ఉంటాను. ఆ నేను అన్నదానికి ఏం చేయాలి, అడ్డగీత కొట్ట. నేను కాదు, నేను కాదు, క్రీస్తే, నాట్ ఐ బట్ క్రైస్ట్. బాగా వినాలి ఈ తలం, మా ఇది మనలో ఈ సారం ఇంటికి. నేను కాదు, కానీ మనలో కొంతమంది ఎట్లుంటారు, క్రీస్తు కాదు నేనే, నాట్ క్రైస్ట్ బట్ ఐ. అసలు అన్ని సమస్యలకు మూలమేంటో తెలుసా, నేను. చెప్పండి, ఇంట్లో నేను కాదు అంటే ఎన్ని సమస్యలు సద్దుమనిపో. సంఘంలో నేను కాదు అంటే ఎంత నెమ్మది వస్తుంది. నేను నేను సిలువ వేయబడని నేను, అది పెద్ద ప్రాబ్లం. నాట్ క్రైస్ట్ బట్ ఐ, కానీ పౌలు అంటున్నాడు నాట్ ఐ బట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఇక నేను అనేది నాలో లేదు, అది సమాధిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే నాలో నేను ఖాళీ అయిపోతుందో ఆ ఖాళీలో ఎవరొచ్చి కూర్చుంటారు చెప్పండి, యేసు క్రీస్తు. ఈ మాటలు మళ్ళా బాగా గమనించి, నేను క్రీస్తుతో కూడా సిలువేది అంటే నేను అనేది చచ్చింది, సమాధి ఖాళీ ఏర్పడింది కదా. తర్వాత ఏమంటాడు పౌలు, ఇకను జీవించువాడను నేను కాను, మరెవరు, గట్టిగా. సరే, ఇప్పుడు పౌలులో పౌలుగా ఎవరు నివసిస్తున్నారు, క్రీస్తు. ఇప్పుడు ఎవరన్నా పౌలును చూస్తే ఎట్లా అనిపిస్తుంది వారికి, ఎవరిని చూసినట్టు అనిపిస్తుంది చెప్పాలి గట్టిగా. ఏమ్మా, ఎవరు కనబడతారు ఇతరులకు పౌలులో చెప్పాలి. అలాగే మనందరం కూడా నేను కాదు క్రీస్తే అని ఆయనకు చూపిస్తే, నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తారు, యేసు ప్రభు గుర్తు. నిన్ను చూస్తే ఎవరు కనపడతారు చెప్పండి అమ్మా. కనబడుతున్నాడమ్మా, ఎందుకు సౌండ్ లేదంటే పోనీ కూడికల తర్వాత కొంచెం దీన్ని అభ్యాసం. నన్ను చూసిన వారు ఎవరిని చూడాలి చెప్పండి, ఆయన ఉంటే కనబడతారు, లేకుండా ఎడ కనపడతారు. సిలువ వేయబడుట, తాను సిలువ వేయబడినాడు విశ్వాసం అంటున్నాడు. నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడిన, అన్వయించుకున్నాడు సిలువ అనుభవం. కనుక పౌలు ధైర్యంగా చెప్తున్నాడు, రే బాబు, ఇది ఎవరికి రాశాడంటే గలతీయులకు రాశాడు. గలతీయులు బహుశా యేసు క్రీస్తును శరీర రీతిగా చూడలేదేమో ఆ సంఘంలో. అరే, యేసు ప్రభు మన మధ్య కాలంలోనే ఉండినంత మనం అంతగా చూడలేదు, గమనించి. ఇప్పుడు ఎలా చూసింటే బాగుండని అంటే పౌలు కదా అర్థం. ఓ గలతీయులారా, ఏం సార్ యేసు ప్రభువుని చూడాలనుకున్నాను. అవును సార్, రండి చూపిస్తాను. మీరు వస్తారా, నన్ను రమ్మంటారు, నువ్వే రాస్తా అంటే చూపిస్తా. సార్ చూపించండి సార్,
నన్ను చూడంగా యశ్ప్రభుని చూసినట్టు అన్నాడు. అప్పుడు ఇది మనసు ఏమన్నాడు? ఎందుకు గలతీకి రాసి నేను మీ మధ్యకు వచ్చిన యేసు క్రీస్తును చేర్చుకున్నట్లుగా దేవదూతను చేర్చుకున్నట్లుగా చేర్చుకున్నాడు. పౌలు గలతీయుల ఎవరిని చూపించగలిగాడు చెప్పండి? నాన్న చెప్పాలి తమ్ముడు. మనందరం కూడా ఇదే అనుభవంలో ఉంటుంది. నిజంగా లోకానికి ఎవరు కనపడతారు మన ద్వారా చెప్పండి? సరే, పౌలు సిలువ వేయబడినాడు, కానీ ఇస్కరియోతు అనుభవం చూద్దాం. వాడు సిలువ వేయబడిన వాడు క్రీస్తు కాదు నేనే అని బ్రతికాడు. కనుకనే ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను నిలబెట్టినప్పుడు, అది యోహాను సువార్త 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది. తర్వాత ప్రభు అంటాడు, మీరు 12 మందిలో మీలో ఒకడు సాతాను. అంటే యూదాను చూసినప్పుడు ప్రభువుకు ఎవరు కనపడ్డారు? సాతాను. పౌలును చూసినప్పుడు గలతీయులకు ఎవరు కనపడ్డారు? మరి మనల్ని చూసినప్పుడు ఎవరు కనపడుతుంది? ఇలారా ప్రతిరోజు పొద్దున్న లేస్తాను, నేను కాదు ప్రభు ఇది అని ఆయన్ను ధరించుకొని మనం లోకంలో నిన్ను చూసినవా క్రీస్తు ప్రభువును చూసినంత ఆనందం. సిలువ వేయబడుట ఇది మనందరిలో అనుభవంలోకి రెండో విషయం. అంతటి తాగాడ పౌలు సిలువను మాత్రమే ఎరిగి ఉండట. ఇందాక మనం చదువుకున్నాం 1 కొరింథీ 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. బాబు మళ్ళా పొడిగా చదువు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకోండి. పౌలు నోరు తెరిస్తే సిలువ, మాట్లాడితే సిలువ. అప్పుడు ఎవరన్నా ఏమో ఎప్పుడు సిలువ 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 అంటే ఇంకేం తెలియదా నీకు అని అంటే, అది తప్ప నాకేమీ సిలువను మాత్రమే ఎరిగి ఉంటాను. ఎందుకయ్యా ఆ పాయింటే పట్టుకున్నావంటే, ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు జీవితంలో అత్యున్నతమైన అనుభవం ఏంటి? దయ్యాలను వెళ్ళగొట్టడంగా, రోగాలను బాగు చేయడంగా, అద్భుతములు చేయడంగా, ఇవన్నీ గొప్పవే. వాటన్నిటిని మించిన అత్యున్నతమైన అనుభవం ఏంటి? సిలువలో వేలాడి చనిపోయి. అందుకే అడుగడుగున సాతాను అడ్డుకుంటూ వచ్చాడు. మొత్తానికి సిలువకు వెళ్ళదు, వెళ్ళినా చచ్చే లోపల దిగిరా దిగిరా అని చెప్పి కేకలు. ప్రభు దిగిరాలు, నీవు క్రీస్తు అయితే దిగిరా దిగిరా దిగిరా. నేను దిగను నా ప్రాణం పోయేంత వరకు దిగను. సమాప్తమైనదని చెప్పి ఒకసారి శిష్యుల మధ్య ప్రభు నిలబడి ప్రజలు మీకు చెప్తున్నాడు, రే బాబు 3వ దినాన లేవాలి, సిలువ వేయబడి అంటే పేతురు అడ్డం పడి, ప్రభువా ఆయన చేయి పట్టుకొని, అది నీకు దూరము
అవును. వద్దు, అది వద్దు, అది వద్దు అని పేతురు అడ్డం పడినాడు ప్రభువుకు. ప్రభువు చెయ్యి పట్టుకొని గద్దిస్తున్నాడంట పేతురు ప్రభువుని. ఇదేందండి, ఎవరిని గద్దిస్తాడు? సారోళ్ళకు తెలుసు. సారు స్టూడెంట్ను గద్దిస్తాడా, స్టూడెంట్ సార్ని గద్దిస్తాడా? జోసెఫ్ సార్ను బట్టి, ఏం సార్ ఎక్కువైపోయింది నీ కథ, గద్దిస్తాడా పిల్లోడు? ఆ? ఎవరెవరిని గద్దిస్తారు? టీచరే స్టూడెంట్. ఇక్కడ అంటే గురువు శిష్యుణ్ణి గద్దిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? శిష్యుడు గురువుని గద్దిస్తుంది. నిన్న ఒక వీడియో చూస్తున్నాను. ఒక హై స్కూల్ అంట, హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ అందరు నిలబెట్టి వాళ్ళని అది ఒరే అని చెప్పి సాష్టాంగ పడినాడు. నమస్కారం రా. నేను ఆశ్చర్యపోయి, ఇదేంటి బాబు, అది అసెంబ్లీ అని జరుగుతుంది, ఇదేంటి సార్ సాష్టాంగ పడి. తర్వాత ఏం చేసినాడు? లేచి నిలబడి గుంజులు చేస్తున్నాడు వాళ్ళ ముందు. ఏంది సార్ ఏమాను అంటే, వీళ్ళను కొట్టలేము, తిట్టలేము, ఏం చేయలేము, ఏం చేసినా మాకు తిప్పలు వస్తుందని ఇంకా వీళ్ళకు నమస్కారం తప్ప ఏమి అని చివరిలో తల్లిదండ్రులు వేడుకుంటున్నారు, కొంచెం మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఆయన కొంచెం సెపరేట్ చేయండి, మా వల్ల కావట్లేదు. నిజంగా ఆయన వేదన చూసినప్పుడు మా చిన్నతనంలో అట్లా లేవు, ఉతికి ఆరేసేవాళ్ళు టీచర్లు, అందుకే బాగుపడినాయి. ఈ రోజుల్లో అట్లా కాదండి, కొట్టొద్దు తిట్టొద్దు అని రూల్స్ వచ్చేసినాయి, ఏమనలేకపోతున్నారు, అందుకే గాడిదలు అయిపోతారు. ఉద్యోగాలు, చదువులు, సాంకేతిక వ్యక్తము వాడని గురువు ఎవరికి నష్టం? గురువుకా శిష్యునికా? కనుక తల్లిదండ్రులు కూడా పన్నులు తినరా సార్ అని చెప్పి పంపించాలి కానీ ఒక ఏటు కొట్టినాడో లేదో ఇంటికి పోయి నాయనా రాయ కొట్టినాడు అని చెప్పి వేస్తే వాళ్ళు ఎంత బుద్ధిహీనులు అంటే, సార్ వాళ్ళ మీద ఇంకా కేసు పెడతా నీ మీద ఏమన్నా అంటే ఎందుకురా నాయన వాడిని సావేదో వాడు పెడతాడు, మనకి ఎందుకు చెప్పోదా, మన జీవితం మనం చూసారా నష్టం ఎవరికి? నేను ఒక తండ్రిని చెప్పిన సాక్ష్యం ఉంటుంది. ఇట్లే స్కూల్లో టీచర్ సారు పెరిగినా అంటే పెరిగితే వాడు పోయి వాళ్ళ నాయనా ఇక పెరిగినాడు, అందరూ నాకు అవమానం వచ్చి సార్తో వేసుకోవాలి నువ్వు అని అంటే పోదాం పదరా అని చెప్పి మరుసటి ఉంటారు. ఫలానా సార్ ఎవరండి? టీచర్ ఇది వణికిపో, నేనే సార్, మా వాడిని కొట్టినాడు. అవును సార్, పొరపాటు అయిపోయింది, మళ్ళీ కొట్టను లేదు, ఏమనుకోతున్నాను, నేను బాగా తగ్గించుకొని మాట్లాడు అని చెప్పి వెనక ఈజీ పిల్లారి తీసుకుంది. ఆయన షాక్ బొమ్మలాగా అయిపోయింది. నా కొడుకుని కొట్టుని అని కొడుకు ఎదురు అప్పుడప్పుడు కొడుకు. తర్వాత వాడి ఏంది డాడీ, నేను ఒకటి అనుకుంటా నువ్వు ఒకటి చెప్పలేము, నీ భవిష్యత్తుకు బాట లేదు. చెప్పండి, నీ భవిష్యత్తుకు ఇంకా పౌలు తనలో క్రీస్తు కనబడడానికి ఏం చేశాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినందుకు నేను వద్దు నాకు. అప్పుడు ఖాళీ అయితే ఖాళీలో ఎవరు కూర్చున్నారు వచ్చి? అందుకే ధైర్యంగా చెప్పాలి, నేను అన్ని విషయములలో క్రీస్తును పోలి
నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి ఈ రెండో అనుభవం ఇస్కరియోతీయుడు అట్లా క్రీస్తు కాదు, నేనే అంటే ఇంక సాతాను. సిలువ వేయబడని నేను సాతాను. యూదాను చూసినప్పుడు ప్రభు అన్నాడు, నీలో ఒకడు. పేతురు అడ్డుకున్నప్పుడు ప్రభు చూశాడు. అప్పుడు పేతురు ఏమరపాట్లు ఉండేసరికి సాతాను దూరం, కొంచెం అట్లా దూరం చెప్పి సాతానా అన్నాడు. ఎవరిని చూసి? పేతురు. పేతురు అన్నేమో ఎనికి చూసినాడు. ఎవరినిరా? ఎవరన్నా వెనక అంటే ప్రభు, నువ్వేరా, నువ్వే సాతాను. ఎంత మాట అంటే, సాతాను నీ ద్వారా శిలువ కార్యాన్ని అడ్డుకుంటున్నావు. నా వెనకకు పేతురు అర్థం ఏయో ఇంత పొరపాటు, ఏమరపాట్లు వాడు తీరాడు అనిపిస్తాను. అందుకే పత్రిక రాస్తే అంట, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృగుతున్నా అని వెదకుచు తిరుగుచుంది. బాబో జాగ్రత్తగా, నేను ఎరుగక చోటిచ్చి ప్రభువునే గద్దించి అడ్డుకున్నాను. ప్రభు గద్దించేసరికి ఆ దయ మొదలిపోయింది గ్రహింపులకు. సిలువను మాత్రమే చెప్పండి ఎరిగి ఉంది. ఎరిగి ఉంది నేను సిలువ వేయబడితే ఇంకా నాలో వచ్చి ఎవరు నివసిస్తారు? సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు నివసిస్తారు. ఆయనే నాలో జీవించచ్చు. కనుక మనందరిలో ప్రభు ఒక ప్రత్యేకమైన విధం క్రీస్తు ప్రత్యక్షపరచబడి ఆ గురి పెట్టుకుంది. అలా లేదనుకోండి, లోకానికి మన సద్ది మోకాలే కనపడ, జిడ్డు మోకాలే, ఏడుపు మోకాలే కనపడ. మనల్ని చూసిన వాళ్ళు కేజీఆర్ చర్చికి వద్దామనుకున్న వాళ్ళు దూరం ఉండిపోయారు. రా చర్చికి అంటే 30 ఏం బాగుపడి చెప్పు, ఏం బాగుపడి, అదే ముఖం, అదే జిడ్డు, అదే ఏడుపు, అదే సొరకాయ. అలాగా నేను అనేది తెచ్చిపోతే ఇంకెవరు వస్తారు? యేసు. ఆయన జీవం మనలో. మూడోది, సిలువ యందు మాత్రమే అతిశయం. చెప్పండి, సిలువ యందు మాత్రమే. గలతీ 6:14 బాబు చదువు. పౌలులో సిలువ అనుభవం ఎట్లుంది? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సిలువ యందే. ఇంకా ఏ విషయంలో నాకు అతిశయం, గర్వం వద్దు, హెచ్చింపొద్దు, ఎక్కువ చెప్పుకోవడం వద్దు. సిలువ యందు మాత్రమే నేను అతిశయిస్తాను. దాని యందే నా ఇంకా నా బ్యాక్గ్రౌండ్, నేను దేంట్లో నుంచి వచ్చాను, ఇవన్నీ నా. ఓ మాట చెప్పను, బ్యాక్గ్రౌండ్ మనందరికి ఉందే లేదా? బ్యాక్గ్రౌండ్ ఏం బాబు, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ గ్రౌండ్, అది చెడ్డది, అది అతిశయం చెడ్డది. దాంట్లో అతిశయించాల్సింది ఏమీ లేదు. ఏ కులమైనా కానీ అది బ్యాక్గ్రౌండ్ అంతే. ఒకసారి మెడికల్ క్యాంప్ ఊర్లో ఆయన పెట్టాలి, ఊరికి పెద్ద కులం, జ్వరంతో పాటు వెళ్ళాను మెడికల్. ఆయన మా ఇంట్లో భోజనం అందరం. ఆవిడ దొరగారు
వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగారు ఇంగ్లీష్. ఆయనకి ఇంగ్లీష్. అప్పుడు పక్కన మీ పేరేంటన్నా, పాపన్న అని అన్నాడు. ఏం పేరు? పాపన్న. హిస్ నేమ్ ఈజ్ పాపన్న. పాపన్న, దట్ ఈస్ పాపన్న అంటే సిన్నర్. పాపన్న అంటే ఆయనకు అర్థం ఏంటి? సిన్నర్. అంటే ఓ ఈజ్ ఎ సిన్నర్. ఆయనకి ఏం అర్థం కావట్లే. అర్థం కాకపోతే సరిపోయిందని నేను అనుకున్నా. ఆ, ఒకవేళ అర్థమైంటే ఏం సార్ అర్థం మాట్లాడుతున్నాడు, పిలిచి భోజనం పెడదాం అయితే సిన్నర్. నిజానికి పాపన్ అంటే ఏమన్నాను ఇంగ్లీష్ లో చెప్పండి. ఆ? పాపక్క. పేర్లు మన ప్రాంతంలో ఉన్నాయి. మా ప్రాంతం పాపక్క, పాపన్న. మా చిన్నాయన ఒక ఆయన పేరు పాపన్న చిన్న. ఏమ్మా అదంతా బ్యాడ్ గ్రౌండ్ అంతే. దానికి మేము పలావును అయితే యేసుప్రభుని నమ్ముకున్నాం అంటే యేసుప్రభుని ఏదో పెద్దోని చేసి సాక్ష్యం కోసం ఎప్పుడన్నా ఏదన్నా చెప్తే చెప్పండి. కానీ ఫలానా అయితే అంటే లోకంలో మర్యాద ఏమన్నా తగ్గిపోతేమో అని చెప్పి మీరు అట్ట అనుకున్నారన్నా, మేము అట ఏదైతే ప్రభు ఉన్నాం. ఇవి పోవడం లేదు సంగ. పెళ్ళిళ్ళల్లో కూడా ఇంకా రాను రాను మొదటి తరం ఏదో లేదు, కొన్ని పనులు, రెండో తరం, మూడో తరం, నాలుగో తరం దాటి రారా అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూర్చొని ఉన్నాము. దేవుని సంపూర్ణ చిత్తం నెరవేర్చని దేవునికి స్తోత్రం. కొంతమంది ఈతలు దాటి వచ్చి చక్కగా ప్రభువుని ఒకసారి ఇప్పుడు మీటింగ్లకు పోతే మీటింగ్లు అన్నీ అయినాక బైక్ మీద నేను బస్ స్టాండ్లో చూసుకోవచ్చు. అంత బాగా జరిగింది, అన్ని బాగుంది. అంతో కులం చూసిన ఆ పులి పెంచి పోలే ఇంతకు రెండా మూడా అంటే నేనన్నా నాలుగా ఇది ఆడ ఇంగ్లీష్ వాడు నాలుగేంటి సార్ వాడితే అవి ట్రై ఎన్ని రాకపోయి నాలుగు ఇక్కడ ఇంత వాక్యం మళ్ళీ ఎన్ని రెండా. అది బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సరే. దేవుడు మనల్ని ఆయా వర్గాల్లో మనం పెట్టాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన 2:3 గతించను, ఇదిగో సమస్తమును వచ్చాను. ఇప్పుడు మనం 4 చెప్పండి. అందరం ఏంటమ్మా చెప్పాలి తల్లి, ఏంటి నీ నంబర్ ఎంత తమ్ముడు? గట్టిగా పెండింగ్ కూడా 4 అంతే. మళ్ళాడ ఇంత అంటారు, కానీ అంటారు. మళ్ళీ ఒక ఆయన అదే కానీ అంటే దాంట్లోనే ఉంది కూని అంది. కానీ అంటే మళ్ళకు పెళ్ళిళ్ళ విషయంలో మొదటి తరం సరే, రెండో తరం కూడా, మూడో తరం నుంచి పాతవి సిలువ యందు మాత్రమే ఇల్లారా. మా పెళ్ళి 6 నెలలకి నా కులం ఏంటో నా భార్యకి ఆమె అడగలే. నేను చెప్పు ఏదో మాటల్లో అట్లా అట్లా వచ్చిన అదే అదే అంతే. మళ్ళీ ఇంకో మాట లేదు.
ఆ? సంపూర్ణంగా దేవుని చిత్తంలో ఏది చూడండి, దేవుని చిత్తము కాదు. వాళ్ళు అదే స్టాండ్లో, నేను అదే స్టాండ్లో. సిలువ కార్యం పెంగ్లిన్లలో కూడా సిలువ కనపడు. అది సాక్ష్యం అంతే. సిలువ యందు మాత్రమే. నాలుగోది పౌలు జీవితంలో సిలువను మాత్రమే పైకెత్తు, సిలువను మాత్రమే పైకెత్తు. నాయన చదువు యోహాను సువార్త 3:14. యోహాను 3:14, 15. ఎత్తబడవలను. ఇందాక చెప్పుకున్నాము, ఎవరెత్తుతారు ఆయన్ని? చెప్పండి. సిలువను ఎవరెత్తుతారో? నువ్వే, నేనే. దేవునికి స్తోత్రం. ఈ కూడికల్లో సిలువ వేయబడిన యేసు క్రీస్తు పైకెత్తబడుతుంది. అది అసలైన సువార్త. ఇలాంటి మాట యోహాను సువార్త 12:32 చదువుతారు. 32 నేను 32 బాబు. శబాష్, వెంటనే తీస్తారు పంతో. చూసారా? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ. ఇది మూడో అనుభవం పౌల్లో. కనుక ఆయన జీవితం చూస్తూ సిలువ వేయబడిన గలతీకి యేసు ముద్రలు నా శరీరంలో ధరించి యేసు కోసం దెబ్బలు తిన్నాను. చూడండి, పౌలు దేహంలో ఎక్కడ వేసిన బెందులు ఉంటుంది. మానిపోయిన గాయాల యొక్క స్కార్స్, అవి యేసు ముద్రలు అంటారు. ఏమంటాడు? యేసు. కనుక తన జీవితం అంతా సిలువను మాత్రమే పైకెత్తినవాడు పౌలు. బైబిల్లో ఆయనకు అంత స్థలం ఇచ్చాడు దేవుడు, అంత ఘనత ఇచ్చాడు. 5 సిలువను మాత్రమే ప్రకటించు. చెప్పండి, సిలువను మాత్రమే. కనుక సంఘములో అయినా లోకములో అయినా మన సందేశం సిలువ కేంద్రితంగా ఉండాలి. సిలువ కేంద్రితం. కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? సిలువ వేయబడిన యేసు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం. సంఘానికి ఏ కోణములో చెప్పాలో సిలువను అట్లా చెప్పాలి. లోకంలో ఏ కోణములో చెప్పాలో సిలువను అట్లే చెప్తాం. మొత్తానికి లోకమైనా సంఘమైనా నా నోటి నుంచి చెప్పేది సిలువను గూర్చినవా, సిలువను గూర్చిన, సిలువను మాత్రమే నేను లోకాన్ని. జార్జ్ విట్ఫీల్డ్ అని ఒక భక్తుడు ఉందో, ఆయన ఏ ప్రసంగం చేసినా కానీ చివరిలో యు మస్ట్ బి బోర్న్ అగైన్ అని, నీవు మారు మనస్సు పొందాలంటే నువ్వు సిలువ దగ్గరకు అని ముగింపు. అది సమాజం. అప్పుడు ఒక ఆయన విసిగిపోయి, ఏంది సార్ ప్రతి ప్రసంగంలో నువ్వు మారు మనసు పొందాలి అని ముగిస్తావు అంటే,
అప్పుడు ఆయన వైపు చూశాను, నువ్వు మారు మనసు పొందాలి కాబట్టి అన్నట్టు అనేసరికి నోట్లో యూ మస్ట్ బి బార్న్ అగైన్ బికాజ్ యూ మస్ట్ బి బార్న్ అగైన్. సంఘంలోనే ఉంటారు మారు మనసు లేని వాళ్ళు. కనుక వాళ్ళను కవర్ చేస్తూ వాక్యం. కనుక ఇక్కడ ఎంతమంది ఉన్నారు మారు మనసు పొందారు, ఇదే మంచి రోజు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. బాబు మనసు మారిందో మారకపోతే నిన్ను నువ్వు మార్చుకోలేవు, నిన్నెవరు కూడా మార్చలేరు. యేసు క్రీస్తు శిలువ దగ్గరికి వస్తుంది, నీ మనసు మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ జీవితం అవును శిలువను మాత్రమే. ఆరవది, శిలువ సాక్షిగా నీవు. చెప్పండి, శిలువ సాక్షిగా నీవు. యేసు క్రీస్తు ప్రభువారు శిలువ వేయబడినప్పుడు కొద్ది మంది ఆ శిలువ దగ్గర నిలబడి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండి. శిలువ యొద్ద ఇప్పుడు చదవబడిన పేర్లలో బ్రదర్స్ పేరు ఉందే, మళ్ళీ చదువు బాబు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. అందరు లేడీస్, అందరు సిస్టర్స్. బా వీళ్ళకున్న ధైర్యం శిష్యులకు లేదు. శిలువ సాక్షిగా ఉన్నది. అయితే కింద యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట సహోదరులారా, మనం మర్యాద నిలబెట్టాడు, ఒక్క నిలబడినాడు. ఎవరైనా శిష్యుడైనా ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు, లేడీసా జెంట్సా శిలువ దగ్గర? మామూలుగా సంఘాల్లో కూడా ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుందండి? పురుషుల స్త్రీల? స్త్రీలు. కొన్ని సంఘాల్లోనే సరి సమానంగా కనపడు. సంతోషం, ఈ కోడికల్లో దాదాపు సమతూకంగా ఉంది. ఆయన లెక్క పెడితే ఎవరెక్కడ ఉంచారు, వీళ్ళే డామినేట్. అంటే నంబర్ ఏంటిది అంటే నాకు ఇక్కడ వినండి, సంఘంలో స్త్రీలు ఎక్కువ, లోకంలో పురుషులు ఎక్కువ. గాలి బేస్తుంది ఎక్కువ. అలాగే నేను అనుకున్నాను, పరలోక ప్రవేశం స్త్రీలకు ఎక్కువ పురుషులకు ఎక్కువ? ఈ లెక్కన చెప్పండి. స్త్రీలకు సరే, అక్కడ స్త్రీ అని పురుషుడు అని తేడా లేదండి, కానీ స్త్రీలు ఎక్కువ ప్రవేశిస్తున్నారా పురుషులు ఎక్కువ? చెప్పండి. పరలోకంలో చెప్పాలి, సంఘంలో లెక్కను బట్టి ఏమ్మా, స్త్రీలా పురుషుల? స్త్రీలే. మరి నరకంలో పురుషుల స్త్రీల ఎక్కువ? మన బ్యాచే ఎక్కువ, పురుషుల బ్యాచ్. ఎంత విచారం. కనుకనే అక్కలకు అమ్మలకు చెప్పేది అంటే, మీ ఇంట్లో మగోళ్ళను ఇగ్గుకొని రండి, సంఘాన్ని ఈడ్చుకొని. అయ్యా రా, నరకంలో పడ. నువ్వో చాలు మన ఇంటి రక్షణ. సహోదరులు పురుషులు ఎక్కువ నరకంలో పడే ప్రమాదం, వీళ్ళు ఎక్కువ మంది పరలోకంలో భాగ్యం
కనుక స్త్రీల మీద ఇంకో బాధ, ఇంట్లో పురుషులను సంగమునకు ఇక్కడ సిలువ దగ్గర ఎవరు ఎక్కువ నిలబడ్డారు బాబు? ఒక్కడు మనోడని యోహాన్ మనుమరువాగ సిలువ వేయబడిన యేసుక్రీస్తు దగ్గర సాక్షులుగా వారు ఇప్పుడు ధైర్యం యోహానుడు. కనుక సిలువ సాక్షిగా నిలవాలంటే ధైర్యము, నిలవ. ఇప్పుడు చివరిది 7వది సిలువను మోయుట. చెప్పండి, సిలువను మోయు. 2 లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా 9:23. అందు మంచి బ్యాక్గ్రౌండ్. తన సిలువనెత్తుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను కనుక ప్రభు తన సిలువను మోస్తుంది. మనలో ఒక్కొక్కరికి కూడా ఒక సిలువను, తన సిలువ, మీ సిలువ, నా సిలువ ఒకసారి చూస్తూ అనుదినము మోసుకుంటూ నన్ను తన్ను తాను ఉపేక్షించు, నేను కాదు అని చెప్పి సిలువను ఎంతవరకు ఆఖరి హోసన్న పాటలు మంచి పాట. మహాగణుడు మహోన్నతుడు అనే పాటలో చివరి ఎంత బాగుంటుంది. నీ సిలువ నీడలు నా సిలువ మోయించు విశ్రమింతును అంతం వరకు. అలా ఇంత అద్భుతమైన మాటలు. నీ సిలువ నీడలు, చెప్పండి, నా సిలువ మోయించు విశ్రమింతును శోధింపబడువాడు మార్గము చూపు తప్పించు వాడవు. నీ సిలువ నీడలో నా సిలువను మోయించు విశ్రమింతును అంతము. కనుక ఇలా రక్షణ పొంది బాప్తిస్మం పొందిన బిడ్డలు విశ్వాసులుగా మిగిలిపోకూడదు, కానీ శిష్యులుగా ఎదగాలి, శిష్యులు కావాలి. కనుక ఈ సంఘాలు శిష్యుల సంఘాలుగా ఉండాలి, కేవలం విశ్వాసుల సంఘాలుగా ఉండాలి. నీ సిలువనెత్తుకొని మోసుకొని ఉంది. అప్పుడప్పుడు బరువు అయిపో సిలువ. ప్రభువే సిలువ మోస్తూ 3 సార్లు పిల్లబడ్డ 3 times అయితే మళ్ళా లేచి మళ్ళా ఎత్తుకొని ముందుకు. కనుక అలసిపోతే కింద పడ్డ సిలువను పట్టుకొని అక్షిపోయి మళ్ళా ప్రభు శక్తితో లేవు మోసుకుంటుంది. ఓసారి భక్తునికి మోయలేక ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ సిలువ నేను మోయలేను, నా చేత కాదు, కొంచెం లైట్ వెయిట్ ఉంటే ఏదన్నా నాకు తేలిగ్గా మోసేసి